పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విశాఖ షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాగూర్ ఫార్మా బాధితులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో 2 మరణించడం బాధాకరమని అన్నారు. ఒక్కో కుటుంబానికి 40 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుందని అన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొంతమంది కార్మికులు శ్వాసకోశ పీపీఈ ధరించకుండా సోడా వాష్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ 12 గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే హాస్పిటల్కి రావటం, తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం 12 గంటలకి, కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవ్వటం, సుమారు ముగ్గురికి సీరియస్ అవటం, అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవటం, అందులో భాగంగా 2 చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా 40 లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో 40 లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది. మిగతా అందరూ కూడా అండర్ సేఫ్టీ వల్ల